మామూలుగా జైల్లో ఒక రూమ్లో ఒక ఖైదీని మాత్రమే ఉంచుతారు. ఒకటే రూమ్లో ఇద్దరు ఖైదీలను ఉంచరు. అయితే ఒకటే రూమ్లో మళ్ళీ ముగ్గురిని ఉంచుతారు, నలుగురిని ఉంచుతారు, కానీ ఒకటే రూమ్లో ఇద్దరు ఖైదీలను ఉంచరు. అది వాళ్ళకు రూల్ ఉంటుంది అనమాట. దీన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చూసుకుంటూ ఉండాలి కదా. అందుకోసమని బాత్రూమ్కి పోయినా కూడా ముఖంగానే పడేటట్టు. ఇంకొకళ్ళతోటి మాట లేదు, ముచ్చట లేదు, ఒక ఫోన్ లేదు, అమ్మ లేడు, అయ్య లేడు, కొడుకు లేడు, బిడ్డ లేడు, భర్త లేడు, భార్య లేదు, ఎవరితోటి సంబంధం లేకుండా లోపల ఒక దగ్గర వేసి పడేస్తే బయట ప్రపంచంతో సంబంధం ఉండకుండా ఉండడమే పనిష్మెంట్. జైలు అనుభవం. నేను జైలుకి వచ్చిన అంటే మర్డర్ చేసో దొంగతనం చేసో జైలుకి వచ్చుడు కాదు. చెంచల్ కూడా జైలు కాడ జైలు మ్యూజియము అట్లనే ఫీల్ ద జైలు అని ఒక కాన్సెప్ట్ పెట్టి ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ జైలు ఎట్లుంటుంది, జైలు అనుభవం ఎట్లుంటుంది అవన్నీ చూస్తాం అంటని వచ్చిన. ఇది బ్యారెక్ 2 అని రాసి ఉన్నది. ఇందులో ఏమున్నాయి ఏం కథ అన్ని నడుచుకుందామండి. ఒక గొంగడి అంటే మంచి గట్టి రగ్గు, కింద గట్టి మంచము, పండుకోనికే ఒక మంచం ఉన్నది ముద్దుగా, ఒక గిలాస, ఒక తలే గిన్నె గిలాస్ ఉన్నది. అరే దీని మీద వరుసుకోనికి ఇంకొక బెడ్షీట్ ఉన్నది, ఇంకొకటి కూడా ఉన్నది. ఇది కప్పుకోనికి, అయితే ఇది పరుచుకోనికి. ఇవన్నీ జైల్లో చేస్తారు కదా, జైలు శాఖ వాళ్ళు చేస్తారు కదా, ఖైదీలు తయారు చేసేటటువంటి దుప్పట్లు. అవి ఏమన్నా బందోబస్తు ఉంటాయి. ఇవి నేను ఆడ ఏడా అంటే నుమాయిష్లా చూసినా. వీళ్ళు చేసినంత గట్టిగా, వీళ్ళు చేసినంత ఒరిజినల్గా బట్టలు చేసుట్లా ఇంకెవరు పోటీ రారనుకుంటా. జైల్లో ఉన్నటువంటి ఖైదీలు చేసిన వాటికి మొత్తము ప్యూరిటీ అంటారు కదా, 100% ప్యూరిటీ ఉంటుంది. ఈడ ఇంకొక ఇలా కూసబుద్ధి కాకపోతే ఇట్లా ఒక స్టూల్ ఇచ్చిండు. ఈ స్టూల్ మీద కూడా కూర్చొని కాలు చాపుకోవచ్చు. ముద్దుగా ఆలోచన చేయాలనుకుంటే ఇట్లా కూర్చోవచ్చు. ఇంకొకటి ఏం పెట్టిండ్రీడా, ఒక గిలాస, మళ్ళా ఒక మూత, కుండల నీళ్ళు. ఇవాళ బందుకు వస్తే ఒక బట్టల సబ్బు, ఒక పేయి సబ్బు, టాయిలెట్ సోప్ అని ఉన్నది. దీని మీద కోల్గేట్ దంత మంచన్. ఇది అప్పట్లు ఉంటుండే కోల్గేట్ పండ్ల పొడి. ఇప్పుడు అంతే పేస్టులు పెట్టుకున్నాడు, బిరేష్కేసి రుద్దుడు అట్లా నడుస్తుంది. యువతల బందుకు ఒక బకెట్, ఒక జగ్గు ఉన్నది స్నానం చేసుకోనికి. ఇది వెస్టర్న్ టాయిలెట్ ఉన్నది, తలుపు ఉన్నది, చిన్న గోడనే ఉన్నది అడ్డము. పెద్దగా ఏమంటారు, పెద్ద గోడ, పెద్ద తలుపు అట్లేం లేదు. ఎందుకంటే ఖైదీని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చూసుకుంటూ ఉండాలి కదా. అందుకోసమని బాత్రూమ్కి పోయినా కూడా ముఖంగానే పడేటట్టు ఉన్నది. జరసేపు ఇట్లా మంచిగా చల్లగా ఫ్యాన్ కింద కూర్చోవచ్చు. మీద నెత్తి మీద ఫ్యాన్ ఉన్నది, ఒక లైట్ ఉన్నది. మొత్తానికి జైలు ఎట్లుంటుంది, ఏం కథ, ఇసుంటి ముచ్చట్లు అన్నీ చూద్దామని వస్తే ఇది బ్యారెక్ 3. ఈ బ్యారెక్ 3లా అరే క్యా బాత్ హై, 1 2 3 4 నలుగురికి 4 మంచాలు, 4 బెడ్షీట్లు, 4 దుప్పట్లు, 4 గిన్నెలు, గిలాసలు. ఎవరి గిన్నె వాళ్ళకి, ఎవరి గిలాస వాళ్ళకి, కుండ, గ్లాస, దానికి ఒక స్టూలు, వీళ్ళ వస్తువులు ఏమైనా పెట్టుకోనికే. ఈడ ఇది షెల్ఫ్. ఇది అంతుంది. కానీ ఈడ ఒక ముచ్చట చెప్పాలి నేను. ఏంటంటే మామూలుగా జైల్లో ఒక రూమ్లో ఒక ఖైదీని మాత్రమే ఉంచుతారు. ఒకటే రూమ్లో ఇద్దరు ఖైదీలను ఉంచరు. అయితే ఒకటే రూమ్లో మళ్ళీ ముగ్గురిని ఉంచుతారు, నలుగురిని ఉంచుతారు. అంటే ఇట్లా 1 2 3 4 నలుగురిని ఉంచుతారు, కానీ ఒకటే రూమ్లో ఇద్దరు ఖైదీలను ఉంచరు. అది వాళ్ళకు రూల్ ఉంటుంది అన్నమాట. ఇంకొక ముచ్చట ఏంటంటే
ఈ జైళ్ళకి మనం వస్తే అంటే ఈ జైలు అనుభవం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ జైలు అనుభవం కోసం రావాలనుకుంటే పొద్దుగల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉండేటట్టు అయితే 1000 రూపాయలు తీసుకుంటారు మన దగ్గర. ఒక్క 1000 రూపాయలు, అక్షరాల 1000 రూపాయలు, పొద్దుగల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. లేదు మేము రోజంతా ఉంటాము జైల్లోనే, మాకు రోజంతా జైలు అనుభవం ఎట్లుంటుందో తెలుసుకోవాలని ఉన్నది అనుకుంటే పొద్దుగల 6 నుంచి మళ్ళీ రేపు పొద్దుగల 6 గంటల వరకు అంటే 24 గంటలు జైల్లోనే ఉంటే 1500 ఛార్జ్ చేస్తారట మనకు. అయితే జైలుకి వచ్చినాక ఒక్కటే ముచ్చట ఏంది అంటే జైల్లో అనుభవం ఎట్లుంటుందో ఇక్కడ కూడా జైల్లో అనుభవం అట్లనే ఉంటుంది. జైల్లో భోజనాలు అవన్నీ ఎట్లా పెడతారో ఈడ కూడా అట్లనే పెడతారు. ఇంకొక ముచ్చట ఏంటంటే జైల్లో ఉంటే మనకు ఫ్రీడమ్ అనేది ఉండదు. ఏదైతే మనకు స్వాతంత్రం ఉంటుందో నా ఇష్టం నేను నడుచుకుంటా రోడ్డు మీద దాకా పోయేసి వస్తా, లేదు ఆ రోడ్డు మీద మూల మీదకి పోయి ఇంత ఛాయ్ తాగేసి వస్తా, సిగరెట్ తాగేసి వస్తా, ఏం జాంతానై ఒక్కసారి లోపలికి వచ్చి తలుపు పెట్టిండ్రంటే మళ్ళీ రేపటిదాకా నిమ్మలంగా ఆడనే కూర్చోవాలి. కానీ నేను ఛాయ్ తాగుతా, పాలు తాగుతా, ఇటు పోతా అటు పోతా, కింద దుంకుతా మీద దుంకుతా అంటే నడవదు. జైలు ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. వీడికి వస్తే ఇంకా టైం టేబుల్ ఫర్ ఇన్మేట్స్ అంటే జైల్లో ఉండేటటువంటి వాళ్ళ కోసం టైం టేబుల్ ఏంటంటే పొద్దుగల 6 గంటల నుండి 7 గంటల వరకు అన్లాకింగ్, ఫ్రెష్ అప్, టీ అంట. లాక్ అంటే తాళం పెట్టుడు, అన్లాక్ అంటే తాళం తీసుడు. తాళం తీసి వాళ్ళను మొఖాలు గికాలు ఆడుకొని వాళ్ళు ఇంత ఛాయ్ తాగేటట్టు. తర్వాత 7 నుండి 8 గంటల వరకు యోగా, పీటీ, పరేడు. వీడికి జైలు కాస్తాము నిమ్మలంగా వచ్చి రేపు పొద్దుగల దాకా వండుకుంటామంటే నడవదు. పొద్దుగల వచ్చి 7 గంటలకు ఏం చేయాలంటే జైల్లో ఖైదీలు, ముద్దాయిలు వాళ్ళందరూ జైల్లో ఉండేటటువంటి ప్రిజనర్స్ ఎట్లుంటారో అట్లనే పొద్దుగల లేవగానే 7 గంటలకు మొదలు ఛాయ్ తాగాలి. 6 గంటలకే లేచి 7 గంటలకు యోగా చేయాలా, పీటీ చేయాలి. పీటీ అంటే ఏం లేదు, 1 2 3 4 చిన్నగా ఉన్నప్పుడు పీటీ సార్ చేపిస్తుండే కదా స్కూల్లో, అదే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 అనుకుంటే ఎక్సర్సైజులు చేపిస్తారు పీటీ సారు. పీటీ సారే కదా స్కూల్ ఉంటాడు. పీటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ అని అంటారు ఆ సార్ను, ఆ పీటీ సారు. పరేడు లేకుంటే ఆడికిడి ఏకదం నడుచుడిగా మొత్తం అది చెయ్యాలి. 8 గంటల నుండి 9 గంటల వరకు బ్రేక్ఫాస్ట్, క్లీనింగు, బాతింగు. 8 గంటలకు ముద్దుగా టిఫిన్ పెట్టేస్తారు. టిఫిన్ పెట్టినాక మనం స్నానాలు చేసుకోవాలి, నిమ్మలంగా రూమ్కి అంతా ఊడ్చుకోవాలా, సర్దుకోవాలి అంతా. 9 నుండి 11 వరకు ఎడ్యుకేషన్ క్లాసెస్, స్కిల్ డెవలప్మెంటు. జైల్లో ఉంటే ఇది టైం టేబుల్ ఉంటుంది. 9 గంటల నుండి 11 గంటల వరకు చదువు రానోళ్లకు చదువు నేర్పిస్తారు. ఎందుకంటే వచ్చేటప్పుడు ఏలుముద్ర వేసి వచ్చినటువంటి ఖైదీని కూడా 99 రోజులు అంటే 100 రోజులు జైల్లో ఉన్నట్టయితే పోయేటప్పుడు అంటే ఆ ఖైదీ మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు కదా జైల్లోంచి విడుదలై, ఆ 99 రోజుల తర్వాత ఆయన పోయేటప్పుడు ఆయనకు సంతకం పెట్టిపిచ్చి పంపిస్తారు. అంత చదువు నేర్పిస్తారు, చచ్చినట్టు నేర్చుకోవాల్సిందే. తర్వాత ఇంకా స్కిల్ డెవలప్మెంటు. ఇప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు బట్టలు నేసుడో, బట్టలు విండుడో, ఇంకేమైనా తయారు చేసుడో, బంగారం వస్తువులను తయారు చేసుడో, ఇట్లాంటి ఏ పనులు చేసినా కూడా, లేకుంటే చెట్లు ఎక్కుడో, చెట్లు కొట్టుడో, ఇటువంటి పనులన్నీ చేస్తారు కదా. రకరకాల కుల వృత్తులే కాకుండా మామూలుగా మనం చేసే పనులన్నిట్లలో కూడా అవన్నీ స్కిల్ డెవలప్మెంటే. అవన్నిటిని కూడా వాళ్ళతోటి మళ్ళీ పెంచుతారు వాళ్ళకి. అది ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, ఆడకైదీలు ఉంటారు, వాళ్ళు ఎంత ముద్దుగా బ్యాగులు గీగులు కుట్టినరో తెలుసా. వాళ్ళకి అట్లాంటి కళలు ఉన్న వాళ్ళందరికీ అట్లాంటి కళలని డెవలప్ చేస్తారు. మళ్ళీ 11 గంటల నుండి 11:45 వరకు జల్దీ లంచ్ పెడతారు చూడండి ముద్దుగా. పొద్దుగాల టిఫిన్ 8 గంటలకు, లంచ్ ఏమో 11 గంటల నుండి 11:45 వరకు. నా సొంటోళ్ళు 45 నిమిషాలు తింటారు. ఎందుకంటే నేను నిమ్మలంగా తింటాను, నమిలి 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 తింటా మెల్లగా. నా సొంటోళ్ళ కోసం పెట్టినరు ఇది మంచిగా 45 నిమిషాలు. ఆ టైంకి 1:45 నుండి 2:15 దాకా మిడ్ డే సెన్సస్ అంట. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారా లేరా అని మొత్తం చూసుకున్నాడు. మిడ్ డే సెన్సస్ లెక్క పెడతారు. 12 నుండి 1 గంట వరకు రెస్ట్ అండ్ టీ. అప్పుడే 1 గంటకే మళ్ళీ చాయ్ పెడతారంట. 1 గంట నుండి 3 గంటల వరకు ఎడ్యుకేషన్ క్లాసెస్, స్కిల్ డెవలప్మెంట్. మళ్ళీ పొద్దుగాలు ఉన్నదే మళ్ళీ వచ్చింది వీడికి 1 గంట నుండి. రెండోసారి చదువుకునుడు, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్. మళ్ళీ 3 నుండి 4 వరకు మోరల్ క్లాసెస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ త్రూ ప్రొజెక్టర్. అరే క్యా బాతే, నీతి కథలు చెప్తారంట మోరల్ క్లాసెస్ అంటే. ఇక్కడ నీతి కథలు, షార్ట్ ఫిలిమ్స్ త్రూ ప్రొజెక్టర్ పెట్టి సినిమాలు చూపిస్తారంట మంచిగా. 3 గంటల నుండి 4 గంటల వరకు. 4 నుండి 4:45 వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జెర్సేపు ఆడిపిస్తారు. ఆడుకోవచ్చు, క్యారమ్ బోర్డులు అవి ఇవి ఉంటాయంట, చెస్, క్యారమ్ బోర్డు అవన్నీ ఉంటాయంట, ఆడుకోవచ్చు. 5 నుండి 5:45 వరకు అయిపోయింది వీళ్ళ రోజు. డిన్నర్ చేసేస్తారు 5:30కే.
5:45కి డిన్నర్ అంటే ఇక రాత్రి భోజనం అయిపోతుంది. 5:45 నుండి 6 గంటల వరకు లాకప్. తర్వాత 7 నుండి 8 గంటల వరకు టీవీ అవర్స్ ఇన్సైడ్ బరాక్. లోపల టీవీలు ఇట్లుంటాయంట. 7 నుండి 8 గంటల వరకు టీవీ చూసుకోవచ్చు. 8 గంటలకు గమనం వాడుకోవాలి. మళ్ళీ పొద్దుగాల 6 గంటలకు లేవ్వాలి. అది లాకప్. తాళాలు వేసేసుకుంటారా. ఇక పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు తాళాలు వేసేస్తారంట. ఇది వాళ్ళ టైం టేబుల్, వాళ్ళ ముచ్చట, వాళ్ళకి ఏమేమి పెడతారు, ఏం కథ, ఎన్ని గంటలకు టిఫిన్ ఇస్తారు, ఎన్ని గంటలకు చాయ్ ఇస్తారు అనేది. చల్లనీళ్ళు ఉన్నాయి, ముద్దుగా నీళ్ళు కూడా తాగొచ్చు. తర్వాత యువతల బందుకు వస్తే ఇన్అవుట్ బుక్స్ అని రాసి ఉన్నది. ఇక్కడ వాళ్ళకి ఇచ్చేటటువంటి బెడ్షీట్లు అవన్నీ ఉన్నాయి కదా, జంపకానాలు ఇక్కడ చూడండి. అరే ఇది వీళ్ళకి ఇస్తారు, వీళ్ళ ఖైదీలకు ఇచ్చే బట్టలు మంచిగా. గొంగడి రగ్గు, ఇదేమో పరుచుకోనికి బెడ్షీటు కొని ఎంత మంచిగా ఉన్నది చూడండి. బెడ్షీట్ ఎంత ప్యూర్ కాటన్ అంటారు కదా, ప్యూర్ కాటన్ అంటే ప్యూర్ కాటన్, మెత్తగా హాయిగా ఉన్నాయి ఇవి. అందుకనే జైలు ప్రోడక్ట్స్ బాగా కొంటారు పబ్లిక్. చూడండి బయట ప్రొడక్షన్ లెటర్స్ అంట, ఇవన్నీ వాళ్ళ బట్టలే. మీదికి వస్తే సబ్బులు ఉన్నాయి, మంచిగా ఉన్నది. ఇది సోపు, టాయిలెట్ సోప్ అని రాసినది. ఇది పేయి సబ్బు. ఇంకొకటి బట్టల సబ్బు ఉన్నది. పేయి సబ్బు, బట్టల సబ్బు. ఇది కూడా మై నేషన్ అని రాసున్నది బట్టల సబ్బు. ఇది అప్పట్లో గొల సబ్బు వస్తుండే నేను చిన్నగా ఉన్నప్పుడు. అది ఏం గొలనో, రఫీక్ గోలా సబ్బు అని ఉంటుండే. సేమ్ అదే వాసన వస్తున్నది ఈ సబ్బు కూడా. అంటే దీంట్లో ఎటువంటి కెమికల్స్ వేసి చేతులు పొక్కిపోకుండా అవి ఇవి లేకుండా చాలా మైల్డ్గా ఉంటుండే సోపు. అసొంటి సోపు అదైందా. వీడికి వస్తే బరాక్ 4 మాత్రం చాలా హై సెక్యూరిటీ అని రాసినది. ఓఎంఐ హై సెక్యూరిటీని చూడండి. ఒకసారి తలుపు దిద్దాము. ఈడ ఒక గేట్ ఉన్నది, గేట్కి బయట తాళం వేసుకున్నారు. ఈడ లోపల ఇంకొక గేట్ ఉన్నది, గేటు లోపల ఖైదీ ఉంటారు. ఒక్క ఖైదీ మాత్రమే ఉంటాడు ఇందులో. ఒకటే మంచం ఉన్నది కానీ పెద్దగా ఉన్నది. ఇది కొంచెము ఏమంటారు, కరుడుగట్టిన తీవ్రవాదులు అంటారు కదా, అసొంటోళ్ళ కోసమని తయారు చేసినటువంటి రూమ్ అన్నమాట. పెద్ద పెద్ద ఉగ్రవాదులు, దేశద్రోహులు, ఇట్లా పెద్ద పెద్ద అరాచకాలు చేస్తుంటారు కదా, బాంబు బ్లాస్టులు అవి ఇవి చేసే పెద్ద ఉగ్రవాదులు ఉంటారు కదా, అసొంటోళ్ళ కోసం బరాక్ 4 ఉన్నది. అట్లాంటి వాళ్ళని పెడతారనమాట. ఇంత చేసినాక నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర ఫోన్ గీన్ ఏమి ఉండదు, ఇక అన్నీ గుంజుకుంటారు. ఏ ఫ్రీడము ఉండదు. ఎందుకు ఇక్కడికి రావాలా, ఎందుకు జైలు అనుభవం చెయ్యాలా అనే ముచ్చట మనం బయటికి పోయినాక మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఒక బెడ్షీట్ ఉన్నది, ఒక మంచం ఉన్నది, ఒక బకెటు, జగ్గు, ఒక బాత్రూము, నీళ్ళు అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఈడ పెద్ద ఈ అడ్డం ఆడికిడికి ఇట్లా పెట్టిండ్రు కదా, 2 గేట్లు పెట్టిండ్రు. ఎందుకంటే వీళ్ళు చెప్తే వినకుండా పారిపోవడానికి ప్రయత్నాలు చేసుడు, నేను చచ్చిపోతా, నేను ఉండను, నేను కోసుకుంటా, గుద్దుకుంటా అని ఇట్లా చేసి పోలీసులను ఇట్లా భయపెడతారంట. వాళ్ళు పెద్ద పెద్ద ఉగ్రవాదులు. అందుకని వాళ్ళు ఎంత తిరిగినా ఆడికిడికి ఇట్లా తిరుగుడే తప్ప, ఏం చేయాలనుకున్నా ఈడ నిలబడి మాట్లాడు, ఈడికించి చెప్పుడే తప్ప బయటికి రానిచ్చేదే లేదు. మొత్తానికి ఇది ఒక పెద్ద బరాక్ 4 మాత్రం చాలా పెద్దగా ఉన్నది. ఏది చేసినా కూడా ఈడికిడికి తిరుగుడే. ఏది కావాలంటే ఈ డోర్ తీస్తారంట. తీస్తే వాళ్ళకి ఏమైనా కావాలంటే ఏమైనా చెప్పాలనుకుంటే వచ్చి బయటకు వచ్చి ఆడికిడికి తిరుగుతారు తప్ప బయట గొల్లెం తీసే ప్రసక్తే లేదు. ఇక ఏమున్నా ఈడికొచ్చి ముచ్చట పెట్టుకోవాలి, ఈడికొచ్చి ముచ్చట పెట్టుకోవాల్సిందే. ఇంకొక ముచ్చట ఏంటంటే, సాయంత్రం 6 తర్వాత ఇక్కడ ఎవ్వరు కనబడరు. అంతా ఎక్కడికక్కడ తాళాలు వేస్తారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతారు. జైలు అనుభవం అనేది ఎందుకు కావాలి, ఎందుకు చూడాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనము ఏ తప్పు చేయకుండానే ఒకసారి వచ్చి జైల్లో ఉండి 24 గంటలు ఉంటేనే మన పరిస్థితి ఇట్లుంది అనుకుంటే, ఒకసారి నేను ఇళ్ళకి లోపలికి పోయి చూపిస్తా చూడండి. 24 గంటలు ఉంటేనే మనకు పిచ్చిలేస్తుంది. ఎందుకంటే ఇంకొకళ్ళతోటి మాట లేదు, ముచ్చట లేదు, ఇంకేమీ లేదు.
అంతనే కాదు, ఒక ఫోన్ లేదు, ఏం లేదు, ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే లేదు, అమ్మ లేడు, అయ్య లేడు, కొడుకు లేడు, బిడ్డ లేడు, భర్త లేడు, భార్య లేదు, ఎవరితోటి సంబంధం లేకుండా లోపల ఒక దగ్గర వేసి పడేస్తే మన మనసు మన ఆత్మ ఎంత కొట్టుకుంటుందో మీకు అందరికీ తెలిసింది. కాబట్టి ఎటువంటి తప్పు చేయకుండా ఉండడం కోసం ఒకసారి మన స్వాతంత్రాన్ని మన ఫ్రీడమ్ని కోల్పోతే ఎట్లుంటుందో చూస్తే ఎవ్వరు కూడా తప్పు చెయ్యాలి ఒక రోజు వీడిని ఎత్తి వలగొట్టి 4 రోజులు పోతే పోయిన జైలుకి కానీ ఎత్తి వలగొట్టేస్తా అన్న ఆలోచన ఉంటుంది కదా పిల్లలకు. అసొంటి ఆలోచనలు పిల్లలకు రాకుండా ఉండాలి అంటే ఒకసారి జైలు జీవితం ఎట్లుంటుంది అనేది మనుషులు వచ్చి చూసి తెలుసుకుంటే జాగ్రత్తలు ఉంటారు, భయంలు ఉంటారు అని తెలియజేయడం కోసం పెట్టినటువంటిదే ఈ జైలు అనుభవము. కాబట్టి ఇక్కడికి రావాలంటే పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 1000 రూపాయలు, పొద్దున 6 గంటల నుండి రేపు పొద్దుగాల 6 గంటల వరకు 24 గంటలకు 1500 రూపాయలు. ఇది ముచ్చట. ఎటువంటి తప్పు చేయకుండా ఉండాలి అంటే ఆ తప్పు తాలూకు ఒక తప్పు చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అనే విషయం మనకు తెలుసుంటే ఆ తప్పు మనం చేయము. అట్లా చేయకుండా ఉండడం కోసమే ఈ జైలు అనుభవము అనేది, ఫీల్డ్ జైలు అనేది తయారు చేసి పెట్టిండ్రు. మనము మన పిల్లలకి ఇట్లాంటి విషయాలన్నిటినీ చూపించి ఇట్లుంటుంది బెట్ట, ఇది మంచిది కాదు, ఇది ఇట్లుంటుంది, మన ఫ్రీడమ్ ఉండదు, మనం ఇష్టం వచ్చినట్టుగా ఉండలేము అని చెప్పి పిల్లలను సర్దుకోవాలి. పిల్లలకు మంచి మాటలు చెప్పి నేర్పించుకోవాలి. పిల్లల స్థితప్రజ్ఞతని పెంచాలి, ఓపికని పెంచాలి. కష్టం రాగానే ఉరిపెట్టుకొని చచ్చిపోతా, నాకు ఈ కష్టం వచ్చింది, పైసలు లేవు, నేను ఎన్నెన్న వాడి దుంకి చచ్చిపోతా, ఇసుంటి ముచ్చట్లు కాదు. కష్టపడ్డోడే రేపు మంచోడవుతాడు, కష్టపడ్డోడే రేపు బయట నిలబడతాడు అనే విషయం నేర్పించి పిల్లలను ధైర్యంగా ఉండేటట్టు చేయాలి. అట్లనే చిన్న చిన్న విషయాలకు కోపతాపాలకు పోవద్దు అనే విషయాన్ని కూడా పిల్లలకు నేర్పించాలి. అట్లా నేర్పిస్తేనే ఇట్లాంటి చెడు అనుభవము, ఇప్పుడు జైలుకు రావడం అనేది చాలా ముచ్చటైన ముద్దుగా ఉండే విషయం కాదు, చాలా కష్టమైనటువంటి విషయం. కుటుంబం నుండి, మన వాళ్ళ నుండి, మన ప్రాంతం నుండి, మన ఇల్లు నుండి దూరం పోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. అలా కష్టమైనటువంటి విషయాన్ని మనల్ని ఒక జైల్లో ఉంచుతారు. కాబట్టి ఎటువంటి చెడ్డ పని చేయకుండా ఉండడం కోసమే ఈ జైలు అనుభవం అనేది పెట్టిండ్రు. ఇది ముచ్చట. జైలును చూసిండ్రు కదా, ఏదైనా కష్టం ఏమైనా పెద్దగా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఇది గ్యాస్ మిషన్ పెట్టుకున్నారు. ఈడ ఏం ఫికిర్ లేదు. కానీ ఒకసారి వచ్చి చూసి అయితే పోవాలి. మంచి ముచ్చటనే కదా, మంచి విషయం తెలుసుకోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టినా పర్వాలేదు. చెడునంట 10 ఇచ్చి ఇడిచిపెట్టాలనంట, మంచినంట 10 ఇచ్చి తెచ్చుకోవాలనంట. తెలుసుకున్నారు కదా, నడవండి. నేను కూడా మేడం అమ్మతో మాట్లాడతా. మేడం దగ్గరికి పోయి వేరే ముచ్చట్లు మాట్లాడుకునే ముందు ఈడ ఇంకొక బ్యారెక్ ఉంది, అది లేడీస్కి సంబంధించింది. ఒక రూము లేడీస్ కోసం కూడా పెట్టిండ్రు. బ్యారెక్ 1 ఫీమేల్ అని రాసి ఉంది. ఇది ఇంకా కడుతున్నారు, మంచిగా నీట్గా కడుతున్నారు ఆ రూమ్ని. ఇట్లా అందులో కూడా ఫ్యాన్ గీన్ అన్నీ ఉన్నాయి, మంచం గించము. అయితే ఆడపిల్లలకి కాబట్టి బాత్రూము జర లోపలికి పెట్టిండ్రు. ఇక్కడ బయటికి కాకుండా లోపలికి బాత్రూమ్ పెట్టిండ్రు, స్నానం గిట్లా చేసుకోవాలనుకుంటే అమ్మాయిలు. ఇది ఫీమేల్ కోసం చేసింది, అంటే ఆడపిల్లల కోసం పెట్టినటువంటి బ్యారెక్ 1. ఇది జైలు అనుభవానికి సంబంధించినటువంటి బిల్డింగు. ఎదురుగా చెంచల్గూడ జైలు మ్యూజియం అని రాసినది. ఆ మ్యూజియంలోకి ఒకసారి పోయేసి వచ్చినాక మ్యూజియంలో ఏమున్నది ఏం కథ చెప్తా మీకు. మ్యూజియంలోకి పోవాలంటే 20 రూపాయలు టికెట్ తీసుకోవాలనంట. 20 రూపాయల టికెట్ అయితేమా కానీ అసలు లోపటేముందో చూడాలని నా ప్రాణమంతా ఒకటే గాలిగాలి అవుతుంది. పోయి చూసేసే వస్తా. మొత్తానికి చెంచల్గూడ జైల్లో ఉన్న మ్యూజియంని చూసి 20 రూపాయలు కట్టి మరీ చూసిన అన్ని ముచ్చట్లు చెప్తాను నేను. ఎందుకంటే చెంచల్గూడ జైల్లో అన్నకి ఇది కొట్టచ్చా ఒకసారి గంట. చిన్న సప్పుడు రాలేదు. యాడమ్స్ లండన్ అని రాసిన దీని మీద, లియాన్ అండ్ యాడమ్స్ లండన్ అని రాసినది. బెల్ మెటీరియల్ బ్రాంజ్ అంట. A bronze bell used for signaling time, duties or announcements within institutional premises. Common in jail environments.
ఇట్ రిఫ్లెక్ట్స్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ బిఫోర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ బికేమ్ వైడ్ స్ప్రెడ్. వెనకటికి ఇట్లా ట్రమని ఇట్లా బెల్లు కొట్టేది అవన్నీ ఏమి ఉండకపోతుండే. గట్టిగా గంట కొడితే ఉస్కూల్లో బడిలో గంట కొడుతుంటారు కదా, అట్లా గంట కొడితే ఉస్కూల్ బెల్ అయినట్టు, గంట కొడితే అన్నం తినే బెల్ అయినట్టు అట్లాంటివి అన్నీ ఉంటుండే కదా. అట్లా అసొంటి బెల్ అన్నమాట. వెనకటికి ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏం లేకున్నప్పుడు ఉన్నటువంటి బెల్లు. అబ్బా ఇక్కడికి వచ్చినాక ఒక నిమిషం కూసబుద్ధి అవుతుంది. మ్యూజియం ముచ్చట చెప్తా అన్న కదా, మ్యూజియంలకు లోపలికి పోగానే మస్తు పెయింటింగ్లు ఉన్నాయి. ఏమన్నున్నాయి ఆ పెయింటింగ్లు, ఏకదమ్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ అంటారు కదా. అందులో లోపలికి కెమెరాని తీసుకుపోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి నేను లోపలికి పోయి నా కళ్ళతో చూసేసి వస్తే ఎట్లా మంచిగా ఉంటుందని మొదలు పోయి నేను చూసేసి వచ్చిన. ఆ మ్యూజియంలో పోవాలంటే 20 రూపాయలు ఛార్జీ పెట్టిండ్రు. లోపలికి పోతే అన్ని పెయింటింగ్లు ఉన్నాయి. ఏం పెయింటింగ్లు అంటే పూర్వకాలంలో గ్రీకుల ఎటువంటి శిక్షలు ఉంటుండే, గ్రీకుల ఏ నేరానికి ఏ శిక్ష ఉంటుండే, మన నవాబుల కాలంలో గోల్కొండ సామ్రాజ్యం ఉన్నప్పుడు అక్కడ ఎట్లాంటి శిక్షలు ఉంటుండే, మళ్ళా తర్వాత ఇంకేంటి మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఎట్లాంటి శిక్షలు ఉంటుండే, అంటే పూర్వము నుండి ఇప్పటి వరకు ఎట్లాంటి శిక్షలు, ఎట్లాంటి నేరాలకు ఎట్లాంటి శిక్షలు ఉంటుండేనో అవన్నిటికి సంబంధించిన పెయింటింగ్లు ఉన్నాయి. మళ్ళీ అప్పట్లో ఉర్దూ భాషనే ఉంటుండే కదా. మనకు స్వాతంత్రం రాకముందు అంతా ఉర్దూ భాషనే ఉంటుండే. స్వాతంత్రం వచ్చినాక కూడా చాలా రోజుల దాకా ఉర్దూ భాషనే రాజభాషగా ఉంటుండే. ఆ ఉర్దూ భాషలో రాసినటువంటి ఫైళ్ళు అంటే జైలుకి సంబంధించిన ఫైళ్ళు, రెవెన్యూ స్టాంపు మీద సంతకాలు అవన్నీ ఉన్నాయి. సంగారెడ్డి జైలు ఎట్లుంటుండే, మా సంగారెడ్డి జైలు కూడా పెట్టిండ్రు. అందులో ఫోటో దించి పెట్టిండ్రు అంటే పెట్టలేదు, సంగారెడ్డి జైలుని ఫోటో దించి పెట్టిండ్రు. మహబూబ్ నగర్ జైలు ఎట్లుంటుండే, కాలాపాని జైలు అంటే ఒక్కడుండేది ఏమంటారు, కాలపాని అంటే ఇట్లా సముద్రంలో మధ్యలో ఉండే జైలు గురించి, ఆ కాలపాని సినిమా వచ్చిన కాలపాని గురించి కాదు, ఇది మహబూబ్ నగర్ కాలపాని జైలు గురించి చెప్తున్నా నేను. మహబూబ్ నగర్లో జైలు ఎట్లుంటుండే, మన దాశరథి సారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ జైలు ఉన్నప్పుడు గోడ మీద రాసిండంట, జైలు గోడ మీద. అది అట్లనే ఆయన రాసిన అక్షరాలను అట్లనే తీసుకొని వచ్చి, అంటే ఇట్లా ఫోటో మీద తీసుకొని వచ్చి ఈడ పెట్టిండ్రు. ఆడ అది కూడా పెట్టిండ్రు. ఇట్లా మంచిగా జైల్లో దశరథ్ సార్ ఉన్నప్పుడు ఎట్లుండే, తర్వాత భక్త రామదాసు జైల్లో ఉన్నప్పుడు ఎట్లుండే, అట్లాంటివన్నీ కూడా పెట్టిండ్రు. చాలా బాగుంది. ఇంకొకటి ఏమో ఏమంటారు, అప్పుడు వెనకటి వస్తువులు, జైల్లో వాడిన వస్తువులు అవి కూడా పెట్టిండ్రు. ఇంకొకటి ఏమో ఎదురుగా ఒక మంచి ముచ్చట అనిపించింది. ఏంటంటే తమసోమ జ్యోతిర్గమయ అని రాసింది. తమసోమ వైపు అంత నల్లగా ఉన్నది, జ్యోతిర్గమయ అని రాసిన వైపేమో సూర్యకాంతి ఉండి జీవితంలో వెలుగు వస్తే ఎట్లుంటుంది, చీకటిలోంచి వెలుగులోకి అని రాసినది. అది మాత్రం నాకు చాలా నచ్చింది. ఇట్లా మనకు సినిమాలలో ఉరిదీసేది చూపిస్తారు కదా, ఆ ఉరిదీసేది కూడా ఆడున్నది. ఇట్లా 2 ఉరి వేసేటి 2 ఉన్నాయి. అంటే 2 మనుషులను ఒక్కటేసారి ఉరిదీయచ్చు. కింద కూడా అంత పెద్ద ఏమంటారు 6 ఫీటు, అంటే ఒక మనిషి ఎత్తే ఎంత ఉంటాడో అంత ఫీటు, అంత లోపలికి ఉన్న గుంట అన్నమాట. అంటే ఒక హౌజ్ లాగా తీసి దాన్ని సేమ్ ఉరిదీయనికి ఎట్లా కట్టాలనో అట్లా కట్టి ఇట్లా వెనకకి ఇట్లా ఇట్లా అదేమంటారు, ఇట్లా గేర్ పట్టుకొని ఇట్లా గుంజుతారు కదా, పెద్ద లారీలలో గేర్లు ఉంటాయి చూడు, అసొంటి గేర్ పట్టుకొని ఇట్లా గుంజితే ఆ ఊరి టపాక్ మనకి కిందికి పోతుంది అనమాట. అది చూసిన. ఇంకొకటి ఏం చూసిన అంటే అందులో డార్క్ రూమ్ చూసిన. చుమ్మా చీకటి, ఇట్లా చిన్నది ఒక నా అరిచేయి అంత కిటికీ ఉన్నది, దాన్ని తీస్తే అందులో లోపల ఉన్న మనిషి చుమ్మా చీకట్లో కనబడతాడు. టింగమని లైట్ వేస్తే లైట్లో కనబడతాడు, అట్లున్నాడు. అంటే జైలుకి వస్తే ఎటువంటి అనుభవం ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. ఇటువంటి అనుభవంలోకి మనం రావద్దు అంటే ఎటువంటి తప్పులను చేయొద్దు, నిమ్మలంగా బతుకుండి మంచిగా ఉండుండి అని చెప్పడానికే ఈ జైలు అనుభవం అనేది పెట్టిండ్రని నాకు అనిపించింది. మొత్తానికి ఈడ కూర్చొని ముచ్చటంతా పెట్టినాక ఒక్కసారి ఇట్లా చూస్తే నాకేం కనబడ్డది తెలుసా, 1321 F 1912 AD అని కనబడ్డది. AD అంటే ఆఫ్టర్ డెత్ అంటారు కదా, అంటే క్రీస్తు పూర్వమేమో BC, క్రీస్తు పుట్టిన తర్వాత అంటే క్రీస్తు శకమునేమో AD అంటారు. అది 1912లో కట్టినటువంటి బంగ్లా. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏదైతే చూసినామో అది 1912లో కట్టినరు. 1321 F అంటే ఫాజీ అంటారు కదా, అది వాళ్ళు ఉర్దూలో చెప్పుకునేది. అది నవాబుల కాలంలో అట్లా లెక్క పెడతారు, F అని లెక్క పెడతారు. ఇక్కడ ఏం రాసిందంటే మాన్యువల్ లెదర్ పంచింగ్ మిషన్.
చెప్పులు కుట్టడానికి మాన్యువల్ లెదర్ అంట. 1950కి సంబంధించిన మాన్యువల్ మిషన్ ఇది, లెదర్ మిషను. చెప్పులు కుట్టే కార్మికులు ఎవరన్నా వస్తే వాళ్ళు అది చేస్తారు. ఇగో ఇది మనం దారం తీస్తారు కదా, అది నేతన్నలకు నేత కార్మికులు తీసేటటువంటి చెరకాయ యంత్రం అంటారు కదా. గాంధీ తాత గిదే నూలు వాడుకుతుండే, గాంధీ తాత ఫోటో వల్ల ఎక్కువ ఇది ఉంటుంది. ఇంకొకటి ఏంది, ఇది మెకానికల్ ప్లాట్ఫామ్ వెయిటింగ్ మిషన్. ఇదంతా బరువులు కొలిచేది మెకానికల్. పెద్ద పెద్ద కంపెనీలలో ఉండయా అసంటి వస్తువులన్నీ కొలవడానికి జోకనికి తీసుకొచ్చినటువంటి యంత్రం ఇది. ఇదేమో మాన్యువల్ పేపర్ కట్టింగ్ ప్రెస్ మిషన్. వెనకటికి మస్తు ప్రింటింగ్ ప్రెస్లు ఉంటుండే, ఇప్పుడు అంటే ప్రింటింగ్ ప్రెస్లు అన్ని ఫోన్లలోనే చెప్పాల్సిన. వెనకటికి ఇట్లా పేపర్ కట్టింగు, పెన్లి పత్రికలు చేసుడు, కట్ చేసుడు, పుస్తకాలు చేసుడు, అట్లా చేయనికి పేపర్ కట్టింగ్ మిషన్ అంట. ఇదైతే గిర్ని, పిండి గిర్ని ఇప్పటికున్నది. పిండి పట్టించుకోవాలంటే గిర్నికి పోవాల్సిందే. మాన్యువల్ గ్రెయిన్ గ్రైండింగ్ మిషన్, అదే పిండి గిర్ని, కరెక్టే, నేను బాగానే కూనం పట్టిన. ఇది మాన్యువల్ పవర్ లూమ్, అరే చీరలు నేసేది. మాన్యువల్ ఎర్న్ వైండింగ్ స్పిన్నింగ్ డివైస్ అంట. ఇది కూడా దారం తీసేది. కుట్టు మిషన్, కానీ దీనికి మీద బట్ట పెట్టడానికి ఇగో ఇది ఉన్నది చూడండి, ఇది కుట్టు మిషనే. ఏ హ్యాండ్ ఆపరేటెడ్ వుడెన్ అపారటస్ అంటున్నారు. యూజ్డ్ ఇన్ చెంచల్ కూడా జైల్లో ఇది వాడినరంట. ఇవన్నీ చెంచల్ కూడా జైల్లో వాడినటువంటి వస్తువులను బయటకు పెట్టినరు. ఇది ద నిజామ్స్ మింట్ వర్క్షాప్. నిజామ్స్ మింట్ వర్క్షాప్ అంటే మింట్ కాంపౌండ్ అంటే మన ఆయన చిన్నగున్నప్పుడు ఒక ముచ్చట చెప్తుండే, మింటులా పైసలు గీసలు అన్నీ ఇట్లా కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి సిక్కలు, 2 రూపాయల సిక్కలు, 5 రూపాయల సిక్కలు, అవన్నీ మింట్ కాంపౌండ్లనే తయారైతాయి. అట్లనే మింట్ కాంపౌండ్ల ఇట్లా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేపర్లు, బుక్కులు అన్నీ కూడా తయారయ్యేది మింట్ కాంపౌండ్లనే అని చెప్తుండే. ఇది ఒకసారి చూడండి, దీన్ని చూస్తే మీకు ఏమన్నా అనిపిస్తుందా? నాకైతే మామూలుగా ట్రాక్టర్ లెక్క కనబడ్డది, కానీ దబ్బుకున్న చూస్తే ఇది జనరేటర్. కరెంటు పోతే మనకు జనరేటర్ వేసి డీజిల్ వేసి మళ్ళీ లైటు ఇస్తారు కదా, జైలుకు వాడినటువంటి జనరేటరు. సోర్స్ సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1930కి సంబంధించిందంట ఇది. అమ్మనే మొత్తానికి ఇవన్నీ చూసినాం కదా. వీడికెంచి అవతల బందుకు చూస్తే ఒక దుకాణం ఉన్నది. ఆ దుకాణంలో ఏమేమి ఉన్నాయి అంటే జైలుకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఒక్కసారి అట్లా చూసిపోదాం, పండించ దూరం వచ్చినాం కదా, ఏమేమి ఉన్నాయో. ఇక్కడ కాఫిటేరియా అని రాసి ఉన్నది, కూర్చోవచ్చు, టేబుల్ ఉన్నది, ముద్దుగా నీళ్ళు తాగొచ్చు. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అంటే ఏమని ఆడవిళ్ళ బ్యాగులు ఉన్నాయి, కాఫీ మిషన్ ఉన్నది. ఇవి హ్యాండ్ వాష్లు 5 లీటర్లు, 550, అగరబత్తి 200 అట్లా అన్నీ. ఇవన్నీ హ్యాండ్ వాష్లు. టాయిలెట్ క్లీనరు, హ్యాండ్ వాషు, లిక్విడ్ సోపు. యువతల బందుకు వస్తే కర్చీఫ్లు, స్మాల్ కర్చీఫ్లు అంట. అరే ఇది ఒక పెద్ద లుంగి, మంచిగా లుంగీలు గింగులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ అన్నిటికన్నా మంచిగా ఒక ముచ్చట ఏంటంటే, నాకు జైలుకి సంబంధించినటువంటి టవళ్ళు ఏవైతే, జైల్లో ఉన్నటువంటి ఖైదీలు నేసే టవళ్ళు ఏవైతే ఉంటాయో ఆ టవళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఇంత పెద్ద టవల్ మళ్ళీ మనకు ఏ దుకాణంలో వెతికినా కూడా దొరకాయి. చూడండి ఒకసారి, పన్న కూడా పెద్ద పన్నలాగా ఉంటుంది, టవల్ కూడా మస్తు పెద్దగా ఉంటుంది. ఇంత పెద్ద టవల్, మళ్ళీ ఇంతకన్నా పెద్ద టవల్ అయితే మనకు దొరకదు. ఇంత పెద్ద టవల్ మాత్రము జైలు ప్రిజనర్స్ నేసినటువంటి దుకాణాలలోనే దొరుకుతుంది. పైకెంచి ఇది ప్యూర్ కాటను, ముద్దుగుంటుంది. ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇది ఈడనే దొరుకుతుంది. చెంచల్గూడ జైలు కాడ, చెర్లపల్లి జైలు కాడ, నుమాయిష్లో వీళ్ళ షాపులు పెడతారు కదా, ఆడ అసొంటి జాగాలలో దొరుకుతుంది. ఇంత పెద్ద టవల్ కనబడ్డది కదా, దీని రేట్ ఎంత ఉంటుంది తెలుసా? 180 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. మొత్తానికి టవళ్ళు, కర్చీఫ్లు, చిన్న చిన్న కర్చీఫ్లు, ఇగో బెడ్షీట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి. ఈ జంపకానాలు కూడా ఉన్నాయి చూడండి. ఇదొక జంపకాన, ఇదొక జంపకాన, పెద్ద జంపకాన, ఇది మస్తు పెద్ద జంపకాన, మంచిగా ఉన్నది, బరువు ఉన్నది. ఇది 3700 అంట ఈ జంపకాన. దీని మీద రాసి ఉన్నది. పెద్ద జంపకాన ఉన్నట్టుంది, ఇది మస్తు పెద్దగా ఉన్నది.
బరువు అంటే బరువు ఉన్నది. ఇగో లేడీ ప్రిజనర్స్ని చేసినటువంటి పర్సులు అంత మొత్తం ఉన్నది తెలుసా. ఇది మంచిగా ఉన్నది. చిరపొరలకి ఇస్తే కూడా హాయిగా వాళ్ళకి కావాల్సినవి ఏమైనా పెట్టుకొని ఆడుకుంటారు. ఇలా ఇవన్నీ ఊళ్ళతో చేసినటువంటి బ్యాగులు 550 అంట ఈ బ్యాగు. ఇది 600. ఇది ఎక్కువ చేత ఉన్నది మస్తు. ఇది కూడా 600 ఉంటుంది. సేమ్ ఇదే. ఒక బొమ్మను కూడా చేసిండ్రు. ఇక ఇవన్నీ జూట్ బ్యాగులు. అరే హనీ ఉన్నది ఇడా, ప్రిజన్ హనీ అని రాసి ఉన్నది. ఈ ప్రిజన్ హనీ 500 గ్రాములు. 500 గ్రాములు రేట్ ఎంత ఉన్నదంటే నాకు కనిపిస్తలేదు కానీ 500 ఉన్నది. ఇది ప్యూర్ తేనె. ఇది ఒక 15 ఏళ్ళు ఇంట్లో ఇట్లనే పెట్టినా కూడా 15 ఏళ్ళు అట్లనే ఉంటుంది. అందుకనే అది ప్యూర్ కాబట్టి దానికి అంత రేటు ఉంటుంది. ఇది మన చెంచలు కూడా జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు తయారు చేసినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి స్టాలు షాపు. ఇక్కడ అడవిలో అలా కావాలంటే మంచి గాజులు కూడా అందమైన గాజులు ఇట్లా తయారు చేసిండ్రు. చూసుకోండి ముద్దుగుంది. క్యా బాతే నడువుండిగా. ఇది ముచ్చట. ఇక మేడం దగ్గరికి పోయి ఈ జైలు సంగతి ఏంది కథ ఏంది అన్నీ అరుచుకుందామండి. నేను ఇప్పటిదాకా జైలు అనుభవం అని చెంచల్గూడ జైలు కాడ ఉన్న మ్యూజియం పక్కకున్న జైలు అనుభవము 2 చూసేసి చూసినాక సౌమ్య మిశ్ర మేడం IPS మేడం ఉంటుంది కదా, అంటే ఆ జైలు కన్నిటికి పెద్ద మేడం అనమాట. ఆ మేడం దగ్గరికి వచ్చి అసలు నాకు 2-3 ప్రశ్నలు బూరలు తొలిచినాక నేను అడగకుంటే ఎట్లుంటా. వచ్చి మేడం అడుగుదామని వచ్చినాం. అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నాను అమ్మ. ఈ జైలు అనుభవము అని ప్రోగ్రాం పెట్టిండ్రు, ఈ ఆలోచన ఎట్లా వచ్చిందమ్మా? అంటే జైలుకు వస్తే ఒక జైలుకు వచ్చిన తర్వాత ఒక పర్సన్ ఎలాగ ఫీల్ అవుతారు, అతనికి అనుభవం ఎలాగా ఉంటుంది, అది దాని గురించి అది పెట్టాము. సో మాకు దాంట్లో ఒక మెసేజ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. ఏంటి అంటే మీరు జ్ఞానం చేస్తే ఇలాంటి చిన్న ప్లేస్లో మీకు ఫ్రీడమ్ ఉండదు, కన్ఫైన్డ్ స్పేస్లో ఉంటారు, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ చుట్టానికి ఉండదు, సోషల్ లైఫ్ ఉండదు, మీ ఫోన్ మీ దగ్గర ఉండదు, ఇవి అని చెప్పడానికి పెట్టాము. సో దట్ నేరం చేయకూడదు, సమాజంలో మంచిగా ఉండాలి. నేరం చేస్తే ఎట్లా జైలుకు పోయి ఎట్లుంటారో అసలు అన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి మొదలు నేరం చేయకముందే వచ్చి ఒక్కపారు చూసుకున్నారంటే ఇక మళ్ళీ నేరం చెయ్యరు అన్న ఆలోచనతో పెట్టి మంచి ఆలోచన చేసిండ్రమ్మ. అమ్మ ఇప్పటిదాకా ఎంతమంది వచ్చిండ్రో ఎరకనా? ఒక 6 మెంబర్స్ వచ్చి వెళ్ళారు. 6 వచ్చిపోయినరంటే ఇప్పటిదాకా. అలాని క్రిమినల్స్ లెక్కనే చూస్తారా లేకపోతే టూరిస్టుల లెక్క చూస్తారా? మేము క్రిమినల్స్ లాగా ఎందుకు చూస్తాము? ఒక పర్సన్ క్రైమ్ చేయకుండా ఉంటే అలాగే ఏమి లేదు. క్రిమినల్స్కు కూడా మేము మంచిగా చూస్తాము. ఓకే. సో బట్ వాళ్ళకు ఏమవుతుంది అంటే కొట్టడం తిట్టడం ఇవే అని చేయము. వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది, అంటే స్వాధీనత ఉండదు. అక్కడ ఒక కన్ఫైన్డ్ స్పేస్లో ఉంటారు. సో ఎవరు వస్తే రియల్ లైఫ్ మా జైల్లో ఎలాగ రియల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు, ఖైదీ డ్రెస్. ఖైదీ వాళ్ళకు ఇచ్చిన ఫుడ్ కూడా వీళ్ళకు ఇస్తాము, సేమ్ ఫుడ్. మా చెంచల్గూడ జైల్లో ఏ ఫుడ్ ఇస్తాము ఖైదీకి సేమ్ ఫుడ్ వీళ్ళు ఇవ్వాలి. బయట నుంచి తీసుకొచ్చి తినడానికి లేదు. ప్లస్ ఆ రూమ్లో వాళ్ళు ఉండాలి. మాకు ఖైదీ మీరు చూసారు కదా. సో ఎలాగ బాత్రూమ్ ఉంటుంది, ఎలాగ మినిమం జస్ట్ పడుకోవటానికి ఉంటుంది, స్టీల్ ప్లేట్లో కప్లో తినాలి. దెన్ రొటీన్ జైల్లో రొటీన్ ఎలాగ మెయింటైన్ చేస్తాము, 6 o'clock అక్కడ ఒకటి టైం టేబుల్ కూడా పెట్టాము. అలాగా అది మొత్తం జైలు లాగా ఉంటుంది. అమ్మ ఇప్పుడు మేము వస్తాము, ఒక రోజంతా జైలు జీవితం ఎట్లుంటుందో చూస్తాము, మా బిర్యానీ మేము గట్టుకచ్చుకుంటాము, మా సిగరెట్ మందు మేము తెచ్చుకుంటాము, ఒక రోజంతా ఉంటాము అంటే ఉండనియరా? లేదు, అలాగా ఉండదు. జైల్లో మేము అలౌ చేయము కదా, మా ఫుడే తినాలి. మీరు బయట నుంచి ఏ ఫుడ్ తీసుకొస్తారో మీ ఆరోగ్యం బాగుండకపోతే మళ్ళీ మాకు మీ ప్రాబ్లం అవుతుంది కదా. సో బయట ఫుడ్ మేము అలౌ చేయము. మీరు జైల్ ఫుడే తినాలి. మీకు అవి అని మందు గంతు అలౌడ్ లేదు, అవి అని ఇల్లీగల్ కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ మేము అలౌ చేయం. అమ్మ మరి ఇప్పుడు ఒక మనిషికి ఎంత తీసుకుంటున్నారు? వాళ్ళు ఒక రకం చెప్పిర్రు నాకు, అదేనా మీరు చెప్పేది? అంటే ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. ఫస్ట్ జస్ట్ మొన్న స్టార్ట్ చేసాము కాబట్టి కొంచెం తగ్గించేసి ఇస్తున్నాము ఎవరు వస్తే. నాకేం చెప్పిండ్రంటే అమ్మ టికెట్ తీసుకోవాలి ఈడ లోపలికి రావాలంటే ఈరోజు పొద్దుగల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఉండాలంటే 1000 రూపాయలు కట్టాలి. ఈరోజు పొద్దుగల 6 గంటలకించి రేపు పొద్దుగల 6 గంటల దాకా ఉండాలంటే 1500 కట్టాలి. మేము ఇచ్చే భోజనం తినాలి, మేము ఇచ్చే బట్టలు తీసుకోవాలి, మేము
మేము ఎట్లా నడిపిస్తామంటే అట్లనే నడవాలి, ఫోన్ గీన్ దగ్గర పెట్టుకుంటామా అంటే నడవదు అని అన్నారు. అవును, ఫోటోగ్రాఫ్, ఫోన్ ఇవి అన్నీ చేయడానికి ఉండదు. మేము వాటర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అవును, కుండలు వేస్తాము. అది ఎలాగా రియల్ లైఫ్ సిచ్యువేషన్ కదా. మీరు ఒక పర్సన్ వస్తే రియల్ జైల్లో ఉంటే ఎలాగ అనుభవం ఉంటుంది, ఆ ఫుడ్ తినాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, అక్కడ ఉండాలి. జైల్లో ఉన్నప్పుడు పనులు చేపిస్తారంట. అవును, జైల్లో వాళ్ళతోటి మిషన్ కుట్టిపిచ్చుడు కానీ, లేకపోతే నీళ్లు పెట్టిపిచ్చుడు కానీ, చెట్లకు నీళ్ళు పెట్టుడు కానీ అన్ని పనులు చేపిస్తారంట. ఇప్పుడు ఒక్కరోజు ఉండడానికి వస్తారు కదా, వాళ్ళకి ఏం చేయించడం కాదు, వాళ్ళు వాలంటరీ అయితే, అండర్ ట్రయల్ అయితే వాళ్ళు వాలంటరీ చేయాలి, మేము చేయాలి అని. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వేజెస్ ఇస్తాము, డబ్బులు కూడా వస్తుంది వాళ్ళు పని చేస్తే. అవును, లోపల జైలు పని. అవును అవును, వాళ్ళు కొంచెం వాళ్ళ కోసం పెడతారు, కొంచెం ఫ్యామిలీకి కూడా పంపిస్తారు. అది కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాము వాళ్ళకు. అమ్మా, అవును, జైల్లో ఉన్న వాళ్ళంట లోపలుండి సంపాదించుకోవచ్చు, పనులు చేస్తే గవర్నమెంట్ నుండి వాళ్ళకు కూడా జరంత వేతనం ఇట్లా ఇస్తారు. అదే అవును, వేజెస్ ఇట్లా అంటే కూలి ఇస్తారనమాట. ఆ కూలి పైసలు కొన్ని వాళ్ళ కోసం పెట్టుకోవచ్చు, కొన్ని పైసలు మళ్ళీ బయటకి ఇచ్చేసేయచ్చు అని కూడా చెప్తున్నారు. అమ్మ, ఇప్పుడు ఈ ఒక్కరోజు జైల్లో ఉండడానికి వచ్చేటోళ్ళకి వాళ్ళు ఏం పని చేస్తారంటే యూజువల్ ప్రిజన్లో ఏ పని ఉంటాయి, కొన్ని ప్రిజన్ పని ఉంటాయి. సో అది క్లీనింగ్ మీరు చెప్పినట్టు అవి అని ఉంటాయి. ప్లస్ వాళ్ళు నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ నేర్పిస్తే జైలు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అది హెల్ప్ అవుతుంది, ఉపాధి అర్జన చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటి మేము టైలరింగ్ పెట్టాము, ఆ చర్కాలో ఎలాగ చేస్తారో అది కూడా పెట్టాము, ఫార్మింగ్ కూడా పెట్టాము. ఎవరికి ఇష్టమైతే నేను 1 డేలో కొంచెం ఫార్మింగ్ నేర్పిస్తాను అంటే నేర్చుకుంటాను అని చెప్తే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అక్కడ పెట్టాము. జైల్లో యాక్చువల్లీ ఏ యాక్టివిటీస్ చేస్తారో ఆ యాక్టివిటీస్ అక్కడ కూడా పెట్టాము. అమ్మ, యాక్టివిటీస్ అంటే నాకు యాదకి వచ్చింది, అప్పట్లో జైల్లో ఉన్న దానికి ఇప్పట్లో జైల్లో ఉన్న దానికి ఏమేమి తేడాలు? చాలా తేడా ఉంది. అప్పుడులో చాలా నిర్మమంగా వ్యవహరిస్తున్నారు. అంటే పనిష్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మాకు ఇప్పుడు పనిష్మెంట్స్ అలాగే ఏమి ఉండదు. వాళ్ళు జస్ట్ అక్కడ ఉండడమే, వాళ్ళకు బయట ప్రపంచంతో సంబంధం ఉండకుండా ఉండడమే పనిష్మెంట్. ఇంకా దాని తర్వాత కొట్టడం, తిట్టడం ఇవన్నీ మేము చేయము. ఏం ఉండదా అమ్మ? నేను అనుకుంటుంటే జైలుకి కొత్త రోజుకు ఒక గంట సేపు కొడతారేమో, దెబ్బలు కొడుతుండొచ్చు వాళ్ళని పాపం అనుకుంటుంటే. లేదు, సినిమాలలో చూపిస్తారు కదా, అది సినిమాల్లో సెన్సేషనలైజ్ చేయడానికి చూపిస్తారు, అలాగే ఏమి ఉండదు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ కంప్లీట్లీ ప్రొటెక్ట్ చేస్తాము. సో బట్ వాళ్ళకు పని ఏమేమి ఉంది, వాళ్ళు వాలంటీర్ చేస్తే అండర్ ట్రయల్కు ఇస్తాము, కాన్విక్ట్ వాళ్ళు కొన్ని చేస్తే, అందరు ఎవరు చేస్తే వాళ్ళకు వేజెస్ వస్తుంది గవర్నమెంట్ ప్రకారం. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన వాళ్ళకు చెయ్యం, మేము కూర్చుంటామంటే మీ ఇష్టం, మీకు పైసలు రావు. ఇంకా ఒకటి కూడా ఉంది, వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తే, వ్యవహారం మంచిగా చేస్తే, మంచిగా ఉంటే, మారటానికి ప్రయత్నం చేస్తే మేము వాళ్ళకు లోన్స్ కూడా ఇస్తాం. వాళ్ళు భార్యకు ఒక చిన్న బిజినెస్ పెట్టడానికి, లేకపోతే వాళ్ళ పాప మ్యారేజ్కి, వాళ్ళ పిల్లలు చదువు కూడా వాళ్ళు లోన్స్ తీసుకుంటారు. ఇలాగ పని చేసుకుని మళ్ళీ అది తీరుస్తారు. లోన్ మాత్రం వాళ్ళు తీసుకొని వాళ్ళు బయటికి కాదు, ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడు, ఈయన భార్యకి లోన్ ఇప్పియచ్చు మనం. అంటే ఇతనికి ఇస్తాము, ఇతను ఇవ్వాలి భార్యకి, మళ్ళీ పని చేసుకుని అది కట్టించాలి. అరే, ఇది మంచిగా ఉన్నదమ్మా. అవును, ఫ్యామిలీతో బాండ్ స్ట్రాంగ్ అవుతుంది కదా. వాళ్ళు కూడా అనుకుంటారు, అదే ఇది మారుతున్నారు, ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తున్నారు, మాకు సహాయం చేస్తారంటే వాళ్ళ మధ్యలో బంధనం పెరుగుతుంది, మంచిగా ఉంటుంది. కుటుంబం సంబంధాలు మంచిగా ఉండాలంటే నాకు నువ్వు, నీకు నేను సహాయం చేసుకుంటూనే ఉంటాయి కాదమ్మా. అమ్మ, ఇప్పుడు జైలుకించి పారిపోనికి కూడా ప్రయత్నం చేస్తారంటారు కదా, ఇట్లా మీరు వచ్చిన తర్వాత ఎవరన్నా, అంటే ఇప్పుడు మీరు జైలు అధికారి కదా, పెద్ద అధికారి, మీరు వచ్చినాక జైలుకించి ఎవరన్నా పారిపోయినరా? అంటే జైలు నుంచి పారిపోవడం చాలా కష్టం. ఎందుకు మాకు కూడా చూసారా, ఇప్పుడు వెళ్ళారు కదా ఫీల్డ్ జైలు అనుభవంలో మీరు చూసారు కదా, అవన్నీ మాకు గేట్స్ అవి చాలా ఉంటాయి. సో జైల్స్ నుంచి పారిపోవడానికి కష్టం. బట్ ఏమవుతుంది అంటే వాళ్ళు హాస్పిటల్కు పంపించేసినప్పుడు, కోర్టుకు పంపించేసినప్పుడు అప్పుడు పారిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బట్ 99% మళ్ళీ పోలీస్ వాళ్ళు పట్టుకుని మళ్ళీ తీసుకొస్తారు జైలుకు. మళ్ళీ అప్పుడు వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ ఇది ఉంటుంది, నిఘా ఉంటుంది. అమ్మ, ఇట్లా కొంతమందికి ఖైదీలకు నచ్చజెప్పి
ఇట్లా కాదు బేట ఇట్లా ఉండాలి ఇట్లా చెయ్యాలి అంటే చాలా మంది మారిపోతారు. దగ్గర కొత్తగా ఇట్లా నేరం చేసి వచ్చేటోళ్ళకు ఇట్లా మంచిగా కౌన్సిలింగ్ అంటారు కదమ్మా, అట్లా కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చ చెప్తే వాళ్ళు మారిపోయి తొందరగా మారిపోయి మంచోళ్ళు అయిపోతారు అని అంటారు కదా. మీరు వచ్చినాక అట్లా ఎవరినన్నా? అవును, చూశాను. దాంట్లో హోప్ ఉంది. దట్ ఎస్పెషలీ ఫస్ట్ చేసిన వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళ మధ్యలో చాలా మార్పు వస్తుంది. వాళ్ళకు మేము చాలా ప్రోగ్రామ్స్ పెడతాము. కౌన్సిలింగ్ ప్రోగ్రామ్, ఉన్నతి ప్రోగ్రామ్ ఉంది. ప్లస్ కొన్ని సైకలాజికల్ స్కేల్ ఇచ్చి వాళ్ళకు ఏది నచ్చ చెప్తే వాళ్ళు వింటారు. అది కూడా మాకు ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మళ్ళీ నష అవి అని చేసి వస్తారు కదా, వాళ్ళకు కూడా మీకు స్పెషల్ సెంటర్స్ మా దగ్గర ఉన్నాయి. డి అడిక్షన్ సెంటర్, నివృత్తి సెంటర్ అని వాళ్ళకు ఉన్నాయి. సో దాంట్లో కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాము. సో ఈ అంతా కౌన్సిలింగ్ చేసిన తర్వాత నేను స్వయంగా చూశాను, చాలామంది మారారు, మళ్ళీ రాలేదు. వాళ్ళు కూడా మంచి సమాజంలో కలిసిపోతారు. సో అది ఒక్క పర్సన్ కూడా మారితే మాకు అల్టిమేట్లీ క్రైమ్ రిడ్యూస్ అవుతుంది. సో పోలీస్లో కూడా మేము అదే ట్రై చేస్తాము కదా, క్రైమ్ రిడ్యూస్ చేయడానికి. ప్రిజన్లో కూడా మేము అదే చేస్తాము. ప్రిజన్లో ఎలా చేస్తామంటే అది క్రిమినల్ ఎవరు వస్తారు పనిష్మెంట్ కోసం, అతను మారితే సమాజంకు ఒక మంచి పౌరులాగా వెళ్తారు. మళ్ళీ కొట్లాట కాదు, పంచాది మళ్ళీ కొట్టుకున్నాడు తనుకున్నాడు మళ్ళీ ఇడిదాకొచ్చు, అదంతా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. చాలా సార్లు చెప్తారు, ఇలాగా నాకు ఇంతకు ముందు నచ్చ చెప్పి ఉంటే మేము ఇది చేయవాళ్ళని కాదు అని, చేసేవాళ్ళు కాదు. అమ్మా, మన సమాజంలో జైలు రహిత సమాజం అంటే జైలే లేని సమాజం అనేది వస్తుండొచ్చునంటవా? వస్తుంది. అది మా ఫైనల్ ఆబ్జెక్టివ్. అదే ఈవెన్ నార్వే, స్వీడన్ ఇలాగా ప్లేసెస్లో వాళ్ళు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు, జైలు రహిత సమాజం. అది ఉన్నప్పుడు మీరు చూడండి, జైలు ఉండకపోతే ఇట్ మీన్స్ దట్ క్రైమ్ లేదు, నేరం లేదు. సో అలాగే సమాజం ఉండాలి. దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్. అమ్మ ఇట్లా సినిమాలలో చూపిస్తా అంటే ఇప్పుడు జైలు అంటే మనకేం తెలుస్తుంది అమ్మ, సినిమాలలో ఎట్లా చూపిస్తే అట్లని. సినిమాలలో లోపల మస్తు కొట్టుకుంటారు కదమ్మా జైళ్ళలో ఖైదీలు, అట్లా కొట్టుకునుడు, రక్తాలు గార్చుకునుడు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకు పనిష్మెంట్లు ఇచ్చుడు ఇట్లా నడుస్తుందా అమ్మ జైల్లో? అంటే నార్మల్లీ ఇలాగ కొట్టుకోవడం ఛాన్స్ ఉండదు. బికాజ్ ఎవ్రీవేర్ మాకు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎవ్రీ బ్యారాక్లో మన పర్సన్స్ ఉంటారు, స్టాఫ్ డిప్లాయ్ అయి ఉంటారు. సో ఈ కొట్టుకోవడం అవి అన్నీ చాలా రేర్. జైల్లో చాలా రేర్, అంత లేదు. బట్ దెన్ కొంతమంది గ్యాంగ్ వార్ చేసి వస్తారు, వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి వాళ్ళ మధ్యలో శత్రుత్వం ఉంది. సో అక్కడ చూసుకుని ఏదో చేస్తారని మేము ఏం చేస్తామంటే వాళ్ళకు సెగ్రిగేట్ చేసి పెడతాము. ఇతరులకు ఒక బ్యారక్లో పెడితే వాళ్ళకు ఇంకా ఒక బ్యారక్లో పెడతాము. సో దట్ వాళ్ళకు రావటానికి అంత అవకాశం ఉండవు. ప్లస్ మా సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా. సో అక్కడ మళ్ళీ కొట్టుకోవడం అలాగా ఛాన్స్. భోజనానికి వచ్చినప్పుడు లైన్లలో భోజనం సెపరేట్ బ్యారక్లో సెపరేట్ ఇస్తాము. అలాగా ఒక ప్లేస్లో ఇవ్వడానికి లేదు కూడా. వాళ్ళకు డైనింగ్ హాల్ కావాలా, అలాగే లేదు కదా, వాళ్ళకు తీసుకెళ్ళి బ్యారక్స్లో ఇస్తారు. ఏ బ్యారక్స్లో వాళ్ళు ఉన్నారో అక్కడ ఇస్తారు. ఇట్లా అందరు కలిసి భోజనానికి ఇట్లా గంట కొట్టంగానే భోజనానికి లేదు. మాకు టైం ఉంటుంది, గంట ఉంటుంది. బట్ భోజనం వాళ్ళ బ్యారక్స్లో ఉంటాయి. బయటకు వచ్చేసేడు. ఇట్లా ఆడుకునే టైము 3 గంటల నుండి 3 గంటల 45 నిమిషాలు ఉంది. ఆ టైంలో కూడా మేము ఉంటాము కదా అక్కడ. అండ్ ఎవరితో పడట్లేదు అని మాకు కూడా తెలుస్తుంది కదా. సో అలాగా మేము సెగ్రిగేట్ చేసుకుని వాళ్ళకు మేనేజ్ చేస్తాం. అదే అడ్మినిస్ట్రేషన్ కదా, జైలు అడ్మినిస్ట్రేషన్. అమ్మ ఇప్పుడు వెనకటి శిక్షలు ఇప్పుడు లేవు కదా ఎక్కువ. ఇప్పుడు నేను ఆడ మ్యూజియం చూసేసి వచ్చిన, ఏమన్నున్నదా అమ్మ మ్యూజియం ఉంది. మ్యూజియం పాతకాలము గ్రీకుల కాలం నాటి శిక్షలు, మళ్ళీ నిజాముల కాలం నాటి శిక్షలు, మళ్ళీ మొఘల్స్ నాటి శిక్షలు, అవన్నీ పెయింటింగ్లు వేసి పెట్టిండ్రు కదమ్మా. చాలా మంచిగా అనిపించింది. 20 రూపాయలే మ్యూజియం చూడనిక కానీ 200 రూపాయలు అంత తెలివి వచ్చేస్తుంది మనకు. మంచిగా ఉన్నదమ్మా. తర్వాత 10 years కంటే చిన్న పిల్లలకు ఫ్రీ, స్టూడెంట్కు 10 రూపీస్, అడల్ట్స్కు 20 రూపీస్. అమ్మ మ్యూజియం మంచిగా ఉన్నది. మ్యూజియంలో ఒకటి పెట్టిండ్రు, తమసోమ జ్యోతిర్గమయ అని. ఒక గోడకి అమ్మ ఇట్లా ఒక దిక్కు మొత్తం నల్లగా, అదేమో డార్క్నెస్ అని ఉన్నది. ఒక దిక్కు సూర్యకాంతి ఉన్నది, అంటే మనకు వెలుగు ప్రసరణ జరిగింది కదా, అదేమో డార్క్నెస్, ఇదేమో లైట్. జ్యోతిర్గమయ అంటే వెలుగు.
చీకటి నుండి వెలుగులోకి అని ఉన్నది, అది కూడా చాలా బాగా పెట్టిండ్రు, మంచిగా అనిపించింది అది. అది నా ఐడియా. ఒక ప్రిజనర్ పెయింటింగ్ బాగానే చేస్తారు, అతను చేశారు. మంచిగా చేసిండమ్మా. అవును, ఒక్క నిమిషంలో ఏది తప్పు చేసినా సరే మళ్ళీ మీరు మారిపోవచ్చు, మీరు మారాలి, మీకు చేంజ్ రావాలి, మళ్ళీ మంచి పాత్రలో వెళ్ళాలి అని అది ఆబ్జెక్టివ్. రిఫార్మేషన్, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రిజన్స్ ఎంటైర్ కంట్రీలో రిఫార్మేషన్, రీహాబిలిటేషన్ చాలా బాగా చేస్తారు. మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది అంటే చేంజ్ వచ్చి వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, జనజీవన స్రవంతిలో కలిసిపోయి మంచిగా వాళ్ళ ఫ్యామిలీగా చూస్తున్నారు, సమాజంలో యూస్ఫుల్గా పనిచేస్తున్నారు. సో అది మాకు దాంట్లో చాలా హోప్ ఉంది అండ్ నమ్మకం ఉంది. అమ్మ నేను సినిమాలలో చూపించినది ఇంకొక ముచ్చట ఏం చెప్తానంటే, సినిమాలలో ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు, మళ్ళీ బాగా ఏమంటారు బాగా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదమ్మా, వాళ్ళకు మంచి మంచి పెద్ద పెద్ద సోఫాలు, టీవీలు, ఏసీలు గీషులు అన్నీ ఉంటాయంట కదమ్మా. ఏమాది అంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తారు, క్లాస్ పొలిటికల్ ప్రిజనర్స్ అయినా సరే ఇలాగా కోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళకు కొంచెం సెపరేట్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఓన్లీ కోర్ట్ ఆర్డర్స్ మీద మేము చేయటానికి లేదు. వాళ్ళకి ఫోన్కి నన్ను నడుస్తాయా మరి? నా ఫోన్ ఎవరికి అలా చేయదు, ఫోన్ ఎవరికి కాకపోతే వాళ్ళకు ఇక ఒక బెడ్, ఒక టేబుల్ ఇలాగా ఇవ్వచ్చు. అంటే కొన్ని ఉన్నాయి మా మాన్యువల్లో ఏమేమి ఇవ్వచ్చు, అది కోర్ట్ ఆర్డర్ ఇస్తేనే ఇస్తాం. అంటే ఇప్పుడు మనము ఇట్లా సినిమాలో లెక్కించి ఫోన్లో నడిపించుకుంటే బయట లేదు, అది ఇల్లీగల్. అట్లా ఉంటుందా అమ్మ? అది ఉండదు, ఉంటే చాలా పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు దానికి స్టాఫ్ ఎవరు ఉన్నారు డ్యూటీలో అతనికి మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము. అమ్మ ఇప్పుడు మొత్తానికి అయితే జైలు అనుభవం అని పెట్టిండ్రు, దీని ద్వారా ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తామంటే నేరం చేయొద్దు, క్రైమ్ చేయకూడదు, అది చేస్తే మీ స్వతంత్రత, స్వేచ్ఛ అని పోతాయి, అండ్ మీ పరివారంతో, మీ సమాజంతో మీకు కనెక్షన్ కట్ అయిపోతుంది, సంబంధం పోతుంది, అండ్ మీరు ఇలాగా ఒకటి బంద్ ఐరన్ బార్స్ వెనక మీరు ఉంటారు అని మెసేజ్ ఇవ్వాలి. కటకటాల వెనకాల ఉంటారు అనేది చెప్పాలనుకున్నారు. మంచిగా నడవడికతోటి ఉండి, మంచిగా ఉండి, ఎటువంటి నేరాల జోలికి పోకుండా ఉంటే జీవితము అందరితోటి మంచిగా సమాజంలో నలుగురితోటి కలిసి నవ్వుకుంటూ కుటుంబ సభ్యులతోటి ఉండొచ్చు. లేదు మేము కొట్లాటలు వేస్తాము, వాళ్ళని కొడతాము, వీళ్ళని చంపుతాము, ఇట్లా పెట్టుకుంటాము, కక్ష పెంచుకుంటాము, పగ పెంచుకుంటాము అనుకుంటే తీసుకుపోయి జైలు వేస్తారు. జైలు వేస్తే జీవితం చాలా కష్టంగా ఉంటుంది అని చూపించడం కోసము, ఇటువంటి పనులు ఎవ్వరు చెయ్యొద్దు అని చెప్పడం కోసమని ప్రజలలో ఒక మంచి అవగాహన దేనికే ఈ జైలు అనుభవం అనేది పెట్టిండ్రు. ఎవరన్నా అనుభవం కూడా ఎట్లుంటుంది అన్న ఆలోచన ఉన్నోళ్ళు ఉంటే అది కూడా చూడండి, దానికి కూడా ఒక ఛార్జ్ పెట్టిండ్రు. పోయి మీరు అందులో ఉండొచ్చు, ఒక రోజు వరకు ఉండొచ్చు. 4-5 రోజులు ఉంటామంటే కుదరది, ఉంచుకోరు. ఒకటే రోజు, ఒకటి 12 గంటలు, ఇంకొకటి 24 గంటలు. ఎట్లుండాలనుకుంటే అట్లుండండి. మంచిదా? ఇగో ఇది సౌమ్య మిశ్రా మేడం, IPS మేడం తోటి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. మేడం శనార్థులు కలుస్తాం మళ్ళొక పరి. ఓకే.